అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చింది. 78th ఇండిపెండెన్స్ డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము, ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాము, దీని పర్పస్ ఏంటి, మనం ఎట్లా ఉంటున్నాము, దేశ పౌరులుగా మన బాధ్యత ఎట్లా నెరవేరుస్తున్నాము, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాము. ఎట్లా సెలబ్రేట్ చేస్తాం? మెయిన్ ఏంటంటే ఫ్లాగ్ హాయిస్టింగ్, జెండా ఎగురవేస్తాము. ప్రతి కార్యాలయంలో, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆఫీసెస్లో కానీ, ఎక్కడైనా కూడా, చౌరస్తాల్లో, క్రాస్ రోడ్స్లో ఎక్కడైనా కూడా ఈ జెండా ఎగరవేయడం అనేది ఒక పెద్ద పండుగ, జెండా పండుగ అంటాము. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పులకరించిపోతూ చేసుకునే నేషనల్ ఫెస్టివల్. మరి మన దేశంలో మనకి ఎంత స్వతంత్రం ఉంది, ఎవరు ఎట్లాంటి స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు? ఎస్పెషల్లీ గర్ల్స్, లేడీస్ని తీసుకోండి. ఎట్లాంటి స్వతంత్రం ఉంది? వాళ్ళకి స్వతంత్రం లేదు. స్వతంత్రంగా ఉన్నాము అనుకుంటే సొసైటీలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇబ్బందులు అని మనం ఒక సింపుల్గా ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాము, కానీ ఎంత అరాచకం జరుగుతోంది, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని మానభంగాలు, ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్కళ్ళ మనసు కలిచి వేస్తుంది ఆ క్షణం దాకానే. మరి మనము ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాము, మన బాధ్యత ఏంటి అని ఆలోచించే స్వతంత్రాన్ని మనము పొందలేకపోతున్నాము. అట్లాంటి ఆలోచన చేసి మన ఆడబిడ్డల్ని, మన బిడ్డల్ని మనము రక్షించుకోవాలి. ఆడబిడ్డలు మాత్రమే కాదు, మగపిల్లలు కూడా ఎంత చెడిపోతున్నారు ఈ సమాజంలో. ఎన్ని దురలవాట్లు, ఎన్ని దురాచారాలని ఫాలో అవుతున్నారు. వీటన్నిటికీ స్వతంత్రం లేదా? మన పిల్లల్ని మనం సక్రమంగా పెంచుకోలేకపోతున్నాము. మన ప్రజలని, సమాజంలో మన తోటి వారిని మనము రక్షించుకోలేకపోతున్నాము. ఎంత దారుణమైన విషయము. ఇట్లాంటి విషయాలన్నీ ఆలోచించి ఈ అకృత్యాల నుంచి, అరాచకాల నుంచి బయటపడగలిగిన రోజు మనకి నిజమైన స్వతంత్రము. జెండా ఎగరవేసి సంబరాలు చేసుకుంటే మాత్రమే స్వతంత్రము కాదు, ఇండిపెండెన్స్ కాదు. మన్ని మనం రక్షించుకోవాలి, మన ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, మన మగపిల్లల్ని రక్షించుకోవాలి. మన భావి పౌరులని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మన దేశ సంక్షేమం కోసం ఆలోచించాలి. కానీ చాలామంది ఇవన్నీ కూడా పక్కకి పెట్టేసి సెల్ఫిష్గా ఆలోచించి వాళ్ళకి తాత్కాలిక ఆనందం ఇచ్చే అంశాల వైపు పరుగులు పెడుతున్నారు. మరి ఇట్లా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సామాజిక బాధ్యతగా, వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. సంఘంలో ఉన్నారు అట్లా తీర్చిదిద్దేవాళ్ళు, కానీ వాళ్ళకి అడ్డుపడే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాకుండా మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి అని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకుని అందరూ ఒకే పదంలో, మంచి మార్గంలో వెళ్తే మన భావి పౌరులు రక్షించబడతారు, మన దేశ సంరక్షణ జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ తప్పకుండా ఒప్పుకుంటారు. మరి మీ బాధ్యత ఏంటి మేడం, మీరేం చేస్తున్నారంటారా? మా బాధ్యతగా మేము ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రసంగాలు ఇచ్చి విద్యార్థుల్ని ఉత్తేజపరుస్తున్నాము. లేడీస్కి కూడా అవగాహన కలిగిస్తున్నాము. మోటివేషనల్ క్లాసెస్ ఎన్నో తీసుకుంటాము. కానీ ఎక్కడో ఒకళ్ళు ఇట్లా చెప్తే సరిపోదు కదా. ప్రతి ఒక్కళ్ళలో మార్పు వచ్చి ప్రతి ఒక్కరూ ఇది మన బాధ్యత, నా బాధ్యత కాదు, మన బాధ్యత, సమాజంలో మనం ఉంటున్నామంటే మన బాధ్యతగా స్వీకరించాలి. నలుగురిని చక్కదిద్దాలి, మన దేశాన్ని సంరక్షించుకోవాలి. ఎన్నో శక్తులు, దుష్ట శక్తులు, అరాచక శక్తులు దేశం మీద పడిపోయి
నాశనం చేస్తున్నాయి. అట్లా కాకుండా మనము రక్షించుకుంటూ మన దేశాన్ని రక్షించాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రతిజ్ఞ తీసుకుని ఆ బాధ్యత తీసుకున్న రోజే మనకి నిజమైన స్వతంత్రము వచ్చినట్లు. ఆ రోజే మనం జెండా ఎగురవేస్తే మన మనసు సంతోషంతో నిండిపోవాలి, ఉల్లాసంతో ఉప్పొంగిపోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి, కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ నలుగురు చదవడం ద్వారా కూడా ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక మార్పు వస్తుంది. అవును కదా, మనం ఇట్లా చేయాలి కదా అనే అభిప్రాయం వస్తుంది. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఏకీభవించండి, విభిన్నంగా కూడా చెప్పండి. మీ అభిప్రాయాలు, రకరకాల అభిప్రాయాలన్నీ కూడా వెలిబుచ్చితే అది సమాజ శ్రేయస్సు కోసము ఉపయోగపడేటట్లుగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చదవాలి, దాన్ని నిజమా కాదా, మనం ఇట్లా ఉందామా అనే డెసిషన్ కూడా తీసుకోగలగాలి. సో hope all of you agree with me and cooperate with me. Please comment in the section. మీ అభిప్రాయాలన్నీ ఫ్రీగా చెప్పండి. మనకి వాక్ స్వాతంత్రం ఉంది, మనం ఏమనుకున్నా చెప్పచ్చు. సో మన వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటూ మన అభిప్రాయం ఏంటి ఈ టాపిక్ మీద అని తప్పకుండా వెలిబుచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ and hope to meet all of you in my next video. Thank you so much. Jai Hind.